హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు అఖిల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖీస్ లైఫ్ స్టైల్. సో ఈరోజు వీడియోలో మేమైతే ద్వారకా వెళ్తున్నామండి. సో సోమనాథ్లో మొత్తం చూసిన తర్వాత ద్వారకా అయితే స్టార్ట్ అయ్యాము. ఒకరోజు మొత్తం సోమనాథ్ చూసామన్నమాట. ఆ రోజు నైట్ కూడా అక్కడే స్టే చేసి మేము నెక్స్ట్ డే ద్వారకాకి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో సోమనాథ్ టు ద్వారకా అయితే బస్ బుక్ చేసుకున్నాము. అందుకని చెప్పేసి మార్నింగ్ 5:30 అయితే మేము బస్సు ఆగే చోటుకంటే అక్కడ పార్కింగ్ ప్లేస్ ఉందన్నమాట. సో బస్ స్టాండ్ అయితే ఏమీ లేదు, అక్కడికైతే వచ్చి వెయిట్ చేస్తున్నాము. సో బస్ ఎక్కి అయితే మేము ఇప్పుడు ద్వారకా వెళ్తాము. సోమనాథ్ టు ద్వారకా అయితే ఒక 6 to 7 hours టైం అయితే పడుతుందన్నమాట. మేము ఎక్కినప్పుడు బస్సు అయితే ఖాళీగా ఉంది, కానీ తర్వాత అయితే చాలా ఫుల్ అయిపోయిందనమాట. సో వెళ్ళినంత దూరం మాకు బీచ్ అయితే కనిపిస్తూనే ఉంది. బీచ్ పక్కన నుంచి బస్సులో వెళ్తుంటే మాత్రం చాలా బాగా అనిపించింది. సో ఇదేనమాట సోమనాథ్ టు ద్వారకా వెళ్ళే బస్సు. ద్వారకా శ్రీకృష్ణుడు నిర్మించుకున్న రాజ్యం. ముందుగా శ్రీకృష్ణుడు బృందావనంలో ఉండేవాడు. బృందావనం వదిలి ద్వారక వచ్చి ఎందుకు రాజ్యం నిర్మించుకున్నాడు, ఆ తర్వాత ద్వారక వదిలి సోమనాథ్ ఎందుకు వెళ్ళిపోయాడు అనేది నేను ఇప్పుడు చెప్తాను, పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శ్రీకృష్ణుడు మధురలో ఉన్న కంసుడు అయిన తన మేనమామను అంతం చేసిన తర్వాత కంసుడి మామ అయిన జరాసంధుడు శ్రీకృష్ణుడిపై 17 సార్లు యుద్ధం ప్రకటించాడు. యుద్ధం చేసి యుద్ధంలో అయితే ఓడిపోయాడనమాట. సో శ్రీకృష్ణుడు జరాసంధుడిని 17 సార్లు ఓడించాడు. ఇలా ప్రతిసారి యుద్ధాలు జరగడం, ప్రజలకి నష్టం జరగడం, ప్రజలు చనిపోవడం చూడడం భరించలేని శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి వెళ్ళాడనమాట. సో తన ప్రజలందరినీ తీసుకొని ద్వారకా నగరంలో విశ్వకర్మతో ద్వారకా నగరాన్ని నిర్మించాడు. సో ఇంద్రలోకంలో ఉన్న విశ్వకర్మతో ఈ ద్వారకా నగరాన్ని నిర్మించాడనమాట. తన ప్రజల్ని కాపాడడం కోసం బృందావనం నుంచి ద్వారకా అయితే వచ్చి ఇక్కడ తన రాజ్యాన్ని స్థాపించుకున్నాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ద్వారకలో శ్రీకృష్ణుని దర్శనానికి వచ్చిన తర్వాత ఇది లగేజ్ రూమ్, ఇంకా చప్పల్ స్టాండ్ అయితే ఉంటుంది. సో ఏదైనా లగేజ్ ఉన్నా మొబైల్ ఫోన్స్, కెమెరాస్ అన్నీ కూడా ఇక్కడ మనం ఇచ్చేయాలన్నమాట. సో లోపలికి ఏవి కూడా అలో చేయరు. టెంపుల్లోకి వెళ్ళడానికి 2 మార్గాలు అయితే ఉన్నాయన్నమాట. ఒకటి మోక్ష ద్వారం, 2 స్వర్గ ద్వారం. సో 2 రకాలు అయితే ఉన్నాయన్నమాట. సో మనం వెళ్తుంది ఇప్పుడు మోక్ష ద్వారం నుంచి. ఇంకోటి స్వర్గద్వారం కూడా ఉంది, అది నేను మీకు తర్వాత చూపిస్తాను. ఇక్కడ అయితే చాలా రకాల షాప్స్ ఉన్నాయి, ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి అన్నమాట. సో ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే హాయిగా చేయొచ్చు. ఇదేనమాట మోక్ష ద్వారం, నేను చూపించాను కదా. సో శ్రీకృష్ణుడి దేవాలయం, ద్వారకాధీశుని దేవాలయం అయితే ఇలా ఉంటుంది. సో పురాతనమైన కాలం నాటి ఈ దేవాలయం రాయితో చెక్కబడి చేయించి ఉంటుందన్నమాట. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణుని ముని మనవడైన వజ్రనాభుడు నిర్మించాడంట. ఆ తర్వాత ఎన్నోసార్లు ఇదైతే కూల్చబడి తిరిగి పునర్నిర్మాణం చేయబడింది. చివరిగా ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో కట్టించారని చెప్తారనమాట. సో 16వ శతాబ్దం నాటి ఆలయాన్ని అయితే ఇప్పుడు మనం చూసాము. ఆ తర్వాత స్వర్గద్వారం ఇంకోటి ఉంది, అది చూడడానికి వెళ్తున్నాం మనము. మధ్యలో అయితే సుధామా సేతు ఉంది. సో దీన్ని సుధామా సేతు అంటారు. సుధామా సేతుకి అటుపక్క అయితే పంచపాండవులు నిర్మించిన బావులు ఉన్నాయని చెప్తారు. ప్రజెంట్ అయితే క్లోజ్ చేసి ఉన్నారనమాట. సో ఇక్కడ బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో, చాలా కళగా అయితే ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ తర్వాత ఇక్కడ గోమతి ఘాట్ అయితే ఉందన్నమాట. గోమతి నది సముద్రంలో కలిసే ప్రదేశం ఇది. వీడియోలో చూస్తున్నారు కదా, చివర్లో అలలు వస్తూ ఉంటాయి. సో ఈ గోమతి నది ఆ చివరన సముద్రంలో అయితే కలుస్తుందంట. ఆ తర్వాత దాని పక్కనే అక్కడే సముద్రనారాయణ ఆలయం అయితే ఉంది, అది నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇది చూపిస్తున్నాను, చూడండి. స్వర్గద్వారానికి వెళ్ళే మార్గంలో శ్రీ వశిష్ఠ ఋషి, గోమతి మాతాజీ, మహాలక్ష్మి, ఇంకా కల్కి భగవాన్ విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. చిన్న టెంపుల్ లాగా ఉంది, ఇది కూడా మీరు దర్శించుకోండి. ఈ దేవాలయానికి ఎదురుగానే స్వర్గద్వారం అయితే ఉంది. సో మెట్లు ఒక 50 మెట్ల దాకా ఉంటాయి. మెట్లు ఎక్కి దేవాలయంలోకి వెళ్ళాలన్నమాట. ద్వారకాధీశుడు ఉన్న మందిరంలోకి, ముఖ్య మందిరంలోకి ఈ మెట్లు ఎక్కి కూడా వెళ్ళొచ్చు. మేము వెళ్ళినప్పుడు అప్పుడు వీకెండ్ కాబట్టి చాలా మంది అయితే ఉన్నారనమాట. సో చాలా రద్దీగా అయితే ఉంది. నార్మల్గా అయితే కొంచెం ఖాళీగా ఉంటుందంట. సో అప్పుడైతే చాలా రద్దీగా ఉంది ప్లేస్.
ప్లేస్. ద్వారకలో మేము 2 సార్లు దర్శనానికి వెళ్ళామన్నమాట. సో ఉదయం పూట ఒకసారి వెళ్ళాం, మళ్ళీ నైట్ టైం కూడా ఒకసారి వెళ్ళాము. సో నైట్ టైం ఎలా ఉంటుంది అనేది కూడా, అక్కడ ఎలా ఉంటుంది ద్వారకలో అనేది నేను కొంచెం షూట్ చేశాను, చూడండి. ఆ తర్వాత ద్వారకలో ముఖ్యంగా చూడవలసింది శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 8వ జ్యోతిర్లింగమైన శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం అయితే ఇక్కడే ఉంది. సో ద్వారకకి ఒక 16 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ జ్యోతిర్లింగం ఉందన్నమాట. సో ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఆటోస్ మాట్లాడుకొని మనం ఈ నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని చూడవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదే అన్నమాట శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం. ఈ టెంపుల్లోనే జ్యోతిర్లింగం ఉంది. ఇది ముఖద్వారం, ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. సో జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. ఆ రోజు చాలా రష్గా ఉంది మేము వెళ్ళిన రోజు అన్నమాట. పూర్వకాలంలో ఈ ప్రదేశంలో దారుక అనే 2 రాక్షసులు ఉండేవారంట. సో ఆ రాక్షసులు ఇక్కడ ఉన్న ప్రజల్ని కష్టపెట్టడం, నష్టపెట్టడం కానీ, ఇక్కడ ఉన్న మునుల్ని యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేసుకోకుండా ఆపడం, ఇలా చేస్తూ అయితే ఉండేవారంట. ఇక్కడే సుప్రియుడు అనే ఒక శివభక్తుడు కూడా ఉండేవాడు. ఆయన చెరసాలలో ఉండేవాడంట. ఆయన అక్కడ ఉన్న మట్టితో ఒక శివలింగాన్ని స్థాపించి పంచాక్షరి మంత్రంతో రోజు అయితే పూజలు చేసేవాడంట. ఇది నచ్చని ఆ దారుక ఆయన్ని చంపడానికైతే వచ్చారంట. తన భక్తుడిని చంపడానికి వచ్చిన ఆ దారుక రాక్షసుల్ని ఆ శివలింగంలో నుంచి శివుడు ఉద్భవించి ఆ రాక్షసుల్ని అయితే అంతం చేశాడంట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేనమాట ఇక్కడ శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం ఉంది. నాగేశ్వరులుగా శివపార్వతులు అయితే ఇక్కడ మనకు దర్శనం ఇస్తారు. ఇక్కడ మనం శివలింగానికి అభిషేకం కూడా చేయించుకోవచ్చు. చూడండి, 125 అడుగులున్న ఒక పెద్ద శివుని విగ్రహం అయితే ఇక్కడ ఉంది. ఈ ఆలయాన్ని ముందుగా శ్రీ పంచపాండవులు కట్టించారని పురాణాల ప్రకారం చెప్తారు. ఆ తర్వాత ఇక్కడ మనం చూడవలసింది గోపీనాథ్ ఆలయం, ఇంకా గోపీ తలావ్, 2 కూడా ఇక్కడైతే ఉన్నాయన్నమాట. దీనికి కూడా ఒక చరిత్ర ఉంది. శ్రీకృష్ణుని మరణవార్త తెలిసిన తర్వాత 16,000 మంది గోపికలు ఇక్కడ ఉన్న ఒక సరస్సులో అయితే దూకి ఆత్మహత్య చేసుకున్నారని పురాణాల ప్రకారం చెప్తున్నారు. సో గోపీనాథుని దర్శించుకోండి, చూడముచ్చటగా చాలా బాగున్నారు. సో ఇక్కడ ఉన్న చందనం వీళ్ళు అమ్ముతున్నారనమాట. సో ఇక్కడ బావిలో అంటే ఆ నీళ్ళలో ఉన్న మట్టిని తీసి చందనంగా చేసి అయితే అమ్ముతున్నారు. సో ఇదేనమాట గోపీ తలావ్, చూడండి. ఆ తర్వాత మనం ముఖ్యంగా చూడవలసింది బెట్ ద్వారకా. సో బెట్ ద్వారకాకి అయితే మనం వెళ్తున్నాము. చూడండి ఎన్ని బోట్స్ ఉన్నాయో, అసలు వేలల్లో అయితే ఉన్నాయన్నమాట. కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి ఈ బోట్స్ అయితేను, వెళ్ళినంత దూరం కనిపిస్తూనే ఉన్నాయి. సో అంతకుముందు అయితే బెట్ ద్వారకా చేరుకోవడానికి షిప్స్ ఉండేవి. మీరు చూస్తున్నారు కదా, ఇదేనమాట. ఇక్కడ ఎక్కి షిప్లో నుంచి మనం బెట్ ద్వారకా చేరుకోవచ్చు. బెట్ ద్వారకా అంటే ఒక ఐలాండ్ లాగా ఉంటుంది. సో అప్పుడు షిప్లో వెళ్తుంటే సీగల్స్ వచ్చేవి, వాళ్ళకి ఆహారం పెట్టడం, అదంతా చాలా బాగుండేది. ప్రస్తుతానికి అయితే ఇది క్లోజ్ చేసేసి ఉన్నారు. అందుకని చెప్పేసి మేమైతే బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళామన్నమాట. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. ఈ బ్రిడ్జ్ని మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు 102 months బ్యాక్ అయితే ఓపెన్ చేశారంట. అంతకుముందు షిప్స్లోనే అందరు వెళ్ళేవారు, ఇప్పుడైతే ఈ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నారు. సో మనం కూడా ఈ బ్రిడ్జ్ పై నుంచి బెట్ ద్వారకాని చేరుకుందాం. పురాణాల ప్రకారం ఈ బెట్ ద్వారకకు అయితే ఒక కథ ఉందన్నమాట. శ్రీకృష్ణుడు తన 8 మంది భార్యలతో ఇక్కడ నివసించేవాడని చెప్తారు. అసలైన ద్వారకా నగరం మునిగిపోయింది కూడా ఈ ప్రదేశంలోనే అని కూడా చెప్తారు. ఇంకా శ్రీకృష్ణుడు సుధాముడు కలిసిన ప్రదేశం కూడా ఇదే. సో చాలామందికి తెలిసే ఉండొచ్చు. సుధాముడు అంటే శ్రీకృష్ణుని బాల్యమిత్రుడు. సో శ్రీకృష్ణుని బాల్యమిత్రుడైన శ్రీ సుధాముడు శ్రీకృష్ణుని కలవడానికి వచ్చాడు. ఎందుకంటే సుధాముడు చాలా కటిక పేదరికంలో ఉండేవాడంట. తన భార్య శ్రీకృష్ణుని కలవమని సలహా ఇస్తే శ్రీకృష్ణుని కలవడానికి సుధాముడు ఇక్కడికి వచ్చాడంట.
తన మిత్రుడైన శ్రీకృష్ణుడిని చూడడానికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్ళాలని చెప్పేసి తనకి ఇష్టమైన అటుకులను అయితే తీసుకొని వెళ్ళాడంట సుధాముడు. శ్రీకృష్ణుడు ఆ సుధాముని రాకని చూసి చాలా ఆనందంగా అయితే ఘనంగా ఆహ్వానించాడు. అక్కడికి వెళ్ళగానే శ్రీకృష్ణుడు సుధాముడిని, మిత్రమా నా కోసం ఏం తెచ్చావు అని అడిగాడంట. సుధాముడేమో అటుకుల మూటని తీసుకొచ్చారు కదా, అదైతే వెనక దాచుకున్నాడంట. అటుకులు తెచ్చావంటే ఏమనుకుంటాడు అని చెప్పేసి శ్రీకృష్ణుడు అది గ్రహించి మిత్రమా అని తీసుకొని వెనక దాచుకున్న అటుకుల మూటని తీసుకొని ఒక గుప్పెడైతే తిన్నాడంట. తినగానే తన ఇల్లు ఇంద్రభవనంలా మారిపోయిందంట సుధాముడి ఇల్లు. ఇంకా రెండో గుప్పెడు తినగానే మొత్తం ఒక అన్ని ఫర్నిచర్ లాగా అన్నీ అయితే మారిపోయాయంట. ఇంకో గుప్పెడు తింటూ ఉంటే రుక్మిణీదేవి ఆపిందంట ఇంకేం జరుగుతుందా అని చెప్పేసి. ఇలా అయితే శ్రీకృష్ణుడు ఇంకా సుధాముడు కలిసిన ప్రదేశం అయితే ఇక్కడే ఉంది. ఈ బెట్ ద్వారక, బెట్ అంటే బహుమానం. శ్రీకృష్ణుడు సుధాముడికి ఇచ్చిన బహుమానం ఆ పేరుగా బెట్ ద్వారక అని దీనికి పేరు వచ్చిందని చెప్తారు. ఈ బెట్ ద్వారకలో శ్రీకృష్ణుడు, రుక్మిణీదేవి, సత్యభామ, ఇంకా 8 మంది భార్యలు, శ్రీకృష్ణుడి గురువులు, బలరాముడు, శ్రీకృష్ణుడి వాహనమైన గరుత్మంతుడు అందరూ అయితే ఉన్నారనమాట. చాలా బాగుంది ఈ ప్రదేశం అయితే, ఈ ఆలయం. బెట్ ద్వారకలోకి కెమెరా అయితే అలో లేదు, అందుకని వీడియో తీయలేదన్నమాట. అప్పుడప్పుడే సన్సెట్ అయితే అవుతుంది. చాలా ఆలస్యంగా అయితే ఇక్కడ సన్సెట్ అవుతుందన్నమాట. నైట్ 7:30, 8కి అలా అయితే సన్సెట్ అవుతుంది. పశ్చిమ తీరం కదా, అందుకని చెప్పేసి చాలా లేట్గా అవుతుందన్నమాట. అలా అయితే మేము సన్సెట్ అయ్యేంత వరకు అక్కడే ఉండి చూసామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ నుంచి బయలుదేరి మేము ఇంకా రుక్మిణీదేవి మందిరం ఉంది, అక్కడికి కూడా వెళ్తున్నాము. చివరికి అయితే మేము రుక్మిణీదేవి మందిరానికి చేరుకున్నాము. చూస్తున్నారు కదా, ఇదేనమాట రుక్మిణీదేవి మందిరం. ఈ మందిరానికి కూడా ఒక కథ అయితే ఉంది, అది నేను మీకు ఇప్పుడు చెప్తాను. అంటే ద్వారకలో లేకుండా శ్రీ రుక్మిణీదేవి బయట ఎందుకుంది, ఈ ఆలయం బయట ఎందుకునేదానికి ఒక కథ అయితే ఉందన్నమాట. శ్రీకృష్ణుడు, రుక్మిణీదేవి దుర్వాస మహర్షిని ఒకసారి భోజనానికి ఆహ్వానిస్తానంట. మీకు అందరికీ తెలుసు కదా, దుర్వాస మహర్షికి చాలా కోపం ఎక్కువ. సరే నేను వస్తాను, కానీ మీరు నన్ను పల్లకిలో మోసుకు వెళ్తే వస్తాను అన్నారంట. అందుకని చెప్పేసి శ్రీకృష్ణుడు, రుక్మిణీదేవి పల్లకిలో మోసుకొని అయితే వెళ్తున్నారు. మార్గం మధ్యలో రుక్మిణీదేవికి కొంచెం దాహం వేసి శ్రీకృష్ణుడిని అడుగుతుందంట. శ్రీకృష్ణుడు తన బొటన వేలితో మట్టిలో నీటిని అయితే తవ్వి తీసి ఇస్తాడంట. శ్రీ రుక్మిణీదేవి ఆ నీళ్లు తాగి దాహం తీర్చుకుంటుంది. ఇది గమనించిన ఆ దుర్వాస మహర్షి శ్రీకృష్ణుడిని ఇంకా రుక్మిణీదేవిని శపిస్తాడు, మీరు దూరం అవుతారు అని చెప్పేసి. ఇంకా ఈ ప్రాంతంలో పంటలు కూడా పండవని అయితే చెప్తాడంట. ఇక్కడి వాళ్ళని అడిగాము మేము. ఇక్కడ చాలా దూరం వరకు పంటలు అయితే పండవు, ఇంకా మంచినీళ్ళు కూడా దొరకవంట ఎక్కువగా. అన్నీ ఉప్ప నీరే, మొత్తం సముద్రం నీరే, కానీ మంచినీళ్ళు ఎక్కువగా దొరకవని కూడా చెప్తూ ఉంటారు. అందువలన ఈ దుర్వాస మహర్షి శాపం వలనే శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలోను, రుక్మిణీదేవి ద్వారకా నగరం బయట అయితే ఇలా ఉంటారు. ఇవన్నీ తిరిగి చూసేసరికి మాకు నైట్ అన్నం తినే సమయం అయింది. పక్కనే హోటల్ అయితే ఉంటే గోమతి ఘాట్ అని చూపించాను కదా, అక్కడ పక్కనే ఒక హోటల్ అయితే ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి భోజనం చేశాము. ఆ తర్వాతి రోజు ఉదయం అయితే మేము గోమతి ఘాట్కి అయితే వచ్చాము. ఈ గోమతి ఘాట్లో స్నానం చేద్దామని చెప్పేస్తే వచ్చామన్నమాట. ఇక్కడ చాలా బోట్స్ అయితే ఉన్నాయి, కానీ ఏవి కూడా బోట్స్ నీళ్ళల్లోకి అయితే వెళ్ళట్లేదు. బోటింగ్ అయితే లేదు, అప్పటికైతే క్లోజ్ చేసేసారు. ఎక్కడికి వెళ్ళినా బోటింగ్ చేద్దామంటే అసలు బోటింగ్ చేయడమే కుదరలేదు మాకు, బోటింగ్ అయితే లేదు. ఇంకా వంటలు అయితే చాలా ఉన్నాయి. వంటల పైన కూడా ఎక్కి వెళ్ళొచ్చు అనమాట. కాసేపు అలాగా హాయిగా తిరగచ్చు. మేమైతే వచ్చాము ఇంకా స్నానం చేద్దామని. నేను మా తమ్ముడు స్నానం అయితే చేస్తున్నాం అనమాట. నాకు చాలా భయం వేస్తుంది, ఎందుకంటే మామూలుగా నది అయితే వెళ్ళొచ్చు, హాయిగా స్నానం చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ అలలు, అటువైపు సముద్రం ఉంది కదా, అటు నుంచి అలలు వచ్చి కొడుతున్నాయి అన్నమాట. ఎక్కడ కొంచెం భయంగా ఉండి అలాగే అయితే కాసేపు స్నానం చేసాం మేము. అలాగే
నేను చాలా భయపడిపోతున్నా, మా తమ్ముడు అలాగే నన్ను తీసుకొని వెళ్తున్నాను అనమాట. సో ఇదైతే చాలా బాగుంది, మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కానీ వెళ్తే మీరు కూడా తప్పకుండా ఈ గోమతి ఘాట్లో అయితే స్నానం చేయండి. చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ అయితేను. ద్వారక నుంచి కొంచెం దూరంలో శ్రీ భట్కేశ్వర ఆలయం అయితే ఉందన్నమాట. సముద్ర తీరంలో ఈ ఆలయం ఉంటుంది. సో చాలా బాగుంటుంది. ఈ విగ్రహం చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంకా ఇక్కడ సముద్రం చాలా బాగుంది. ఇంకా బ్లూ కలర్లో అయితే ఉండేది, ప్రస్తుతానికైతే ఈ కలర్లో ఉందన్నమాట. సో ఇదైతే చాలా ఆహ్లాదకరంగా ఉంది కదా. ఈ గిరిలో ఉన్న శివలింగాన్ని 5000 సంవత్సరాల క్రితం స్థాపించారని పురాణాల ప్రకారం అయితే చెప్తారు. మనం ఈ గట్టి మీద ఇలా నిలబెడితే సముద్రపు అలలు వచ్చి మనం తాకుతాయి అన్నమాట. సో సముద్రపు అలలు ఫోర్స్గా అలా వచ్చి మన మీద అయితే పడతాయి అన్నమాట. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇంకా హ్యాపీగా ఫొటోస్ తీసుకోవచ్చు. వ్యూ అయితే చాలా బాగుందన్నమాట. మీరైతే మిస్ అవ్వద్దు. ఈ భట్కేశ్వర ఆలయం చూసి ఇది మొత్తం ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత మేము శివరాజ్పూర్ బీచ్కి అయితే వచ్చాము. సో ఎక్కడికి వెళ్ళినా ఈ సముద్రం నీళ్లు మాత్రం ఉంటూనే ఉన్నాయి, ఏ ప్రదేశానికి వెళ్ళినా కూడాను. సో చివరిగా అయితే మేము ఈ బీచ్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ స్నానం చేయడానికి వాటర్ అంతగా బాగలేవు. సో చాలా బాగుంటుందని చెప్పేసి వస్తే మేము ఈ బీచ్ అయితే అసలు బాగోలేదు. మామూలుగా అయితే సెప్టెంబర్ టు ఏప్రిల్ అయితే ఇది చాలా నీట్గా, ఇంకా రైడింగ్కి చాలా బోట్స్, చాలా రకాల గేమ్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు మేము వెళ్ళిన టైంలో అయితే బాగాలేదు. సో మీరు ఎప్పుడైనా వెళ్తే ఆ టైంలో వెళ్ళండి, సెప్టెంబర్ టు ఏప్రిల్ చాలా బాగుంటుంది. ఇంకా వాటర్ కూడా క్లీన్గా ఉంటాయి, బ్లూ కలర్లో ఉంటాయి. మీకు రైడింగ్ చేయడానికి బోట్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. మేము మధ్యాహ్నం టైంలో వెళ్ళాం కాబట్టి కొంచెం ఎండగా ఉందని చెప్పేసి సముద్రపు ఒడ్డున కూర్చొని ఒక 2 to 3 hours అయితే ఇలా గడిపాము మేము. చాలా బాగుందన్నమాట. ఆ తర్వాత ఈ గోమతి ఘాట్ అంటే గోమతి నది సముద్ర తీరంలో కలిసే ప్రదేశానికి వచ్చాము మేము. ఇక్కడ సన్సెట్ చాలా బాగుంటుందని చెప్పేసి ఈ వ్యూని చూడడానికి అని చెప్పేసి మళ్ళీ మేము ద్వారకా అయితే వచ్చాము. చూడండి ఎంత బాగుందో, ఇక్కడ చాలా బాగుంది కదా ఈ సముద్ర పొలాలు. ఇక్కడ చేపలు చూడండి. సో చేపలన్నీ ఒక చోట గుంపుగా అయితే ఉన్నాయన్నమాట. వీటికి ఈ చేపలకి చాలామంది అయితే ఫీడింగ్ ఇస్తున్నారు, అక్కడ అమ్ముతున్నారన్నమాట. సో చేపలకి వేసేవి మా మహి చేతిలో ఉన్నాయి చూసారా, అవన్నమాట. కొంచెం పిండిలా ఉండి రౌండ్ బాల్స్గా చేసి అయితే చేపలకి ఆహారం పెట్టడానికి ఇవైతే అమ్ముతున్నారు. ఒక ప్లేట్ కొనుక్కొని హాయిగా ఈ చేపలకి మనం ఆహారం వేయచ్చు. మనం ఇలా వేయగానే అయితే అవి టక్కున బలి పట్టేసుకున్నాయి. కొన్ని వేలల్లో ఉన్నాయి అబ్బా అక్కడ చేపలు. అసలు సముద్రపు అలలు చూడండి ఎంత ఫోర్స్గా వస్తున్నాయో. సో చాలా బాగుంది. సో ఈ నీళ్ళన్నీ సముద్రంలోకి వెళ్ళడం, ఆ అలలు మళ్ళీ వెనక్కి ఇలా పంపేయడం. సో అందుకని చెప్పేసి ఇక్కడ గోమతి నదిలో చాలా ఎక్కువగా నీళ్ళు ఉన్నాయి. నేను ఫస్ట్లో చూసినప్పుడు ఏంటబ్బా ఇన్ని నీళ్ళు ఉన్నాయి, అసలు ఎండాకాలం కదా వాటర్ ఉండవు కదా అనుకున్నాను. తర్వాత తెలిసింది నాకు ఇలా అని చెప్పేసి. ఇక్కడే సముద్ర నారాయణ ఆలయం అయితే ఉందన్నమాట. సో లోపలికి వెళ్ళాము. వీడియో అయితే అలో లేదన్నారు, కానీ నేనైతే కొంచెం వీడియో తీశాను అనమాట. సో చూసారు కదా. సో ఇలా మా ద్వారకా జర్నీ అయితే చేసామన్నమాట. సో ఇదన్నమాట మా వీడియో ద్వారకా.
ఇంకా సోమనాథ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, అది కూడా చూడండి. ద్వారకా ఇంకా సోమనాథ్ 2 వీడియోలు చూడండి, చాలా బాగుంటాయి. వీడియో మీకు కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మీకు నచ్చితే కమెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించింది అనేది. ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, సబ్స్క్రైబ్, కమెంట్ ఏదో ఒకటి చేయండి, వీడియో అనేది కొంచెం ముందుకెళ్తుంది. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.